గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ విక్రమ్. నీ సిన్సియారిటీ డైనమిజం గురించి ఐజీ గారు చెప్తే విన్నాను. థ్యాంక్ యూ సార్. నిన్ను ప్రత్యేకంగా అసమ్మతికి అండగా ఉన్న రౌడీల మీద కన్నేయడానికే నిన్నిక్కడ పిలిపించాను. విన్నాను సార్. రౌడీలు రాజకీయ ముసుగులేసుకుని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, మీ పదవి మీదే కాదు మీ ప్రాణాల మీద కూడా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని నా అనుమానం. నేను గాంధీ గారి కంటే గొప్పవాడిని కాదయ్యా. నాకు కావాల్సింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు. ప్రజల కోసం బతికే అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో మీరు ఒకరు సార్. మీలాంటి వారి ప్రాణాలు కాపాడుకోవటం మా బాధ్యత. వర్షం పడింది, భూమాత చల్లబడింది, ఆకాశం వెలివిరిసింది, నా హృదయము చల్లబడింది. ఎవరది? పృథ్వీ మా ఇంటికి పార్టీకొచ్చి మా నాన్నను బెదరగొట్టడమే కాకుండా పసి వాండను కూడా చూడకుండా నా మీద బురద కొడతావా? నిన్ను మళ్ళీ బురద, మళ్ళీ వీడవడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ అటు వెళ్ళిన పృథ్వీ బురద కొట్టాడని, ఇటు వెళ్ళిన నువ్వు బురద కొడితే అతనే కొట్టాడని నేననుకుంటానని నువ్వెలా అనుకున్నావు విక్రమ్? అబ్బా! నువ్వెవరు బాబు? నటరాజ దత్తాత్రేయ అని డాన్స్ మాస్టర్ అండి. సైకిల్ తొక్కుతుంటే ఎదురు కారు వచ్చింది, దాంతో కంగారు వచ్చాను, తాళం తప్పి మేమే పడిపోయాం. శుభ్రంగా నీళ్ళతోటే కడుక్కోమ్మా. ఆల్రెడీ ఒకడున్నాడు, మళ్ళీ వీడవడు. ఆ ఎస్పీ విక్రమ్ గాడు ఓ పక్క నుంచి రెచ్చిపోతున్నాడు, ఈ పృథ్వీ గాడు ఇంకో పక్క నుంచి ఉట్టికేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎడా పెడా వాయించేస్తున్నారండి. పిచ్చి పాన్పరాగ్ పాపారావు, ఎడాపెడా వాయించడానికి ఇద్దరు కాదు, ఒంగునుంటే ఎదురు నుంచి సైకిల్ తో గుద్ది పడేయడానికి మూడో వాడు ఒకడున్నాడు. ఒరేయ్, వాళ్ళు వెనక నుంచి బురద కొడితే నువ్వు ఫ్రంట్ నుంచి డిఫరెంట్ డిజైన్ లో పాన్పరా కొట్టావు కదరా పాపిగా. ఓకే ఓకే నాన్న, నేను నీ సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒకటిస్తాను. పృథ్వీ విక్రమ్లే కాదు, వాళ్ళ పోలికలతో మూడో వాడు దత్ అని ఒకడున్నాడు. వాడు తకతికితో డాన్స్ మాస్టర్. వీళ్ళ పోలికలతో మూడో వాడు ఉన్నాడు. అయితే వాడు నాకు కావాలి. పిచ్చి అన్న, ఇద్దరి మధ్యలో వాయించబడుతున్న మనకు మూడో వాడు ఎందులకు? ఓహో, వాళ్ళిద్దరిని ఏమీ చేయలేని మనం వీడిని కొట్టి కక్ష తీర్చుకోవడానికి కాదురా. వాడు మన చేతిలోకి వస్తే శర్మని ఫినిష్ చేయొచ్చు, పృథ్వీని జైలుకు పంపొచ్చు. నాగరాజ బుస్, నాగరాజ బుస్, నాగరాజ బుస్. అబ్బా ఇదిగో సర్వమంగళం, నువ్వు బుస్సు గిస్సని భయపెట్టకు. నాకు అసలే పావులంటే భయం తెలుసు కదా. ఏదో నాగబడి పుట్టా ముక్క అంటే వచ్చాను గాని అసలు నాగబడి ఎత్తుకెళ్ళిపోతాడు. ఏమిటి ఆడపిల్ల మీద ఈ దౌర్జన్యం ఏమిటా? నువ్వెవరా కుయ్య? నేనే కుయ్యానికి కాదు తెలుసా. నా పేరు నటరాజు దత్తాత్రేయ, డాన్స్ మాస్టర్. ఆ మూల కూర్చొని డాన్స్ చేసుకోపా. సర్వమంగళం, మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా పిలుద్దామంటావా? ఎవరినో పిల్లటువంటి నువ్వే వెళ్ళి కొట్టు. అమ్మో, నాకు నాట్యం తప్పించి ముష్టియుద్ధాలు అవి రావు కదా. ముష్టిదారులు ప్రత్యేకంగా ఉంటాయంటావా? నాట్యాన్ని వీరావేశం చేస్తే ముష్టితో అవుతుంది. వెళ్ళు, నీ కర్మలే కత్తురుగా చేసుకుని నటరాజులా విజృంభించు. అంతేంటావా? అంతే. చాలరా, లేకపోతే ఆడపిల్లల జోలికి వస్తాడా? ఈసారి ఆడపిల్లల జోలికి వచ్చావనుకో నీ గుండె చెత్త కొడతానే అనుకున్నావు. బాబు, ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకో, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. వెళ్ళమంటే వెళ్ళవే, వెళ్ళు. ఇదిగో గుండువారబ్బాయి, నిన్నే లే, వెళ్ళు. అమ్మో గురువా, వీడి ప్రాణాలు పోయినట్టున్నాయి. ఏమిట్రా అసలు మాటలు? ఏ అబ్బాయి, లే. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయం పోలీసులు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా గురువు గారిని లాక్కెళ్ళి జైల్లో పెడతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే సర్వమంగళం, నాకేం తోచడం లేదురా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎవరైనా చూసేలోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి నాగరాజా, ఎవరైనా చూస్తారేమో, తొందరగా పూడ్చే గురువా. నమస్కారం అండి.
మమ్మల్ని ఎందుకు పిలిపించారో ఏమిటో? త్వరగా సెలవివ్వండి, మాకేదో కంగారుగా ఉంది. పాపారావు, వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు. బాబు నీ పేరేంటన్నావు? దత్తాత్రేయ అండి. ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన కథ చెబుతాయి. ఈ ఫోటోలు సరాసరి నేరుగా పోలీసులకి అండదేస్తే చంపిన వాడికి ఉరి శిక్ష, సాయం చేసిన వాడికి జైలు శిక్ష. వద్దండి, అంత పని చేయకండి. మేమేదో ఆవేశంలో చేసాము గానీ కావాలని చంపలేదు. ఏమండి, ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం. అలా చింపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి. ముందు నువ్వు వేషం వెయ్యాలి. వేస్తాను. రానాయన నాట్య కళాభూషణ, దా సిగ్గుపడతావెందుకు రామా. భేష్. నటరాజా, సర్వమంగళం. ఏమిటో ఆ తుపాకులు గట్రా చూస్తుంటే గుండె దడదలాడిపోతుంది. నాకు అలాగే ఉంది గురువు గారు. ఏం పర్లేదయ్యా, 2 నిమిషాలు అయిపోతుంది. భయం లేదంటే దినమే. కంగారు పడమాక. ఐడియా 5 నిమిషాలు పని అయిపోతున్నాయి. ఒట్టు ఉండకూడదు. నా పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సరే, ఇంతకు నేను ఏం చేయాలో చెప్పలేదు సుమి. ఈ రోజు April 1st మా ఫ్రెండ్ ను నువ్వు ఫూల్ చెయ్యాలి. ఇదిగో గుళ్ళని పిస్తోల్ తీసుకో. ఈ వేషంలో ఆ ఫ్రెండ్ ని చంపినట్టు నువ్వు నటించాలి. గబుక్కుని చనిపోతే ఏం చచ్చిపోవయ్యా, అందులో గుళ్ళు లేవని చెప్పాం కదా, కష్టపెడతావేంటి? రా. భయంగా ఉంది సుమి. అడుగు, నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు. యాక్టింగ్ కదా కానీ. అయ్యో, అదేమిటి ఉన్నట్టుండి అలా కుప్పకులిపాడు? కొంపదీసి హరియానాడా? హరి లేదు గిరి లేదు, నువ్వు పద. కంగారు పడకు. పాపం వెళ్ళి చూసొద్దామండి. పెద్ద యాక్టింగ్ చాలా చూసుకుంటారులే. నువ్వు పద బాబు, పద బాబు, పద బాబు. చంపేశారు. ఏమిటి, ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మని చంపేశారా? తండ్రి లేని నన్ను మీ కొడుకుగా దగ్గర తీసుకుని ఆదరించారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథలు చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఉరికమ్మ ఎక్కిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పాముని మేడ మీద ఉన్న డాన్స్ మ్యాచ్ మీద పడి ఐజీ శర్మని పృథ్వీయే చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్ కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కార్డుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్. పిలక, ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా? కడపలో పాములు ఉండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు. ఏమిటి నాగమణి, జడతో నాకు మీద నాట్యం చేస్తున్నావు? నువ్వు చాలా చిలిపిదానివి సుమి. ఏమిటి బుస్సు బుస్సు? బామ్మ చూస్తే కాకిని కాల్చడు కాల్చేస్తుంది సుమి. పైకి తీసుకెళ్ళాలి. అదేమిటి, నువ్వు ఇక్కడుంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాగరాజా, నాగరాజా, శేషు, ఫణీంద్ర,
నాగేశ్వర సుబ్రహ్మణ్య నీ అష్టోత్తరం ఆపి నాకు కష్టాలు గట్టెక్కింది తల్లి కథలకు అది కాదు బామ్మ నాగరాజు వచ్చాడు వారింటికి నాగరాజు వచ్చాడా? తండ్రి నువ్వు కదలకు అలాగే ఉండు, నీకు పూజలు జరిపిస్తాను తండ్రి. అమ్మాయి నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు పూజ సామాన్లు పట్ల వెళ్ళు 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 వెళ్ళు. అమ్మో వీడు చేసే హడావుడు చూస్తుంటే పావులు పొట్ట మీద పెట్టి గుడి కట్టేలా ఉన్నారు. ఏంటి బాబా ఏమైంది? దీన్ని చేత్తో తీసేసిన కాపాడరా. ఎవరు? నేనా? చేత్తోనా? అయ్యి బాబోయ్ ఇది తిరిగిందండి తండ్రి. ఉండండి నా వల్ల కాదు బాబోయ్, ఉండండి. నువ్వేం భయపడ గురు, దీంతో నా బుక్కలు పూరేలా ఉబ్బేటట్టు ఊది ఊది సంగీతంలో ముంచి చంపేస్తా. గట్టిగా రావురా సరే పావు చూడు ఏంటంటే కాటేస్తుందిరా. పాము వెళ్ళిపోయిందా? మన సంగీతం వింటే ఎలాంటి పామైనా సరే దడదల్లాడి వెళ్ళిపో. నాగరాజా భయపెడితే భయపెట్టావు గాని కాదు కాదు అనుకున్న మా గురుడికి పెళ్లి కుదిరిచ్చావు. నమస్తే తండ్రి, నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. జై నటరాజా.